వెల్కమ్ టు PCW న్యూస్. పరకాల పట్టణంలోని నవంబర్ 3వ తారీఖున జరగబోయే మహారుద్రయాగం ఏర్పాట్లను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. కుంకుమేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహారుద్రయాగంలో 108 హోమగుండాలతో దాదాపు 500 జంటలు పాల్గొననున్నాయి. ప్రజల శ్రేయస్సు, రైతుల సుఖ సంతోషాలు, వ్యాపార వృద్ధి కోసం ఈ యాగం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. యాగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. పరకాల పట్టణంలో కుంకుమేశ్వర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో నవంబర్ 3వ తారీఖున మహారుద్రయాగం దగ్గర 450 నుండి 500 మంది జంటలతో 108 కుండలాలతో హోమగుండాలతో పెద్ద ఎత్తున ఇక్కడ మహారుద్రయాగం జరగబోతుంది. దీని ప్రధాన ఉద్దేశము ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు, మరీ ముఖ్యంగా మన పరకాల నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు, ఆయురారోగ్యాలు కలిగించాలి అని చెప్పి ఈ యాగం ద్వారా రైతుల యొక్క జీవితాలు కానీ, వ్యాపారస్తులకు కానీ, ప్రతి కుటుంబాలు కూడా దీనిలో ప్రధానంగా కుంకుమేశ్వర స్వామి యొక్క పూజారులు, అదేవిధంగా పాలక వర్గం, ఇంకా కొందరు ఉత్సాహవంతులు, భక్తిభావంతో గల వ్యక్తులందరూ కలిసి దీన్ని నిర్వహణ చేపట్టడం అనేది చాలా అభినందనీయమైన విషయం. సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ ఏర్పాటు చేయడంతో పాటుగా మొత్తం 51 మంది నిష్ఠాతులైన శాస్త్రోక్తంగా తిరుపతి దేవస్థానం యొక్క మన వేద పాఠశాలలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఇతర ప్రాంతం నుండి కూడా వేద పాఠశాలలో నిష్ఠాతులైన బ్రాహ్మణులను పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. 3630 సార్లు ఆ శివనామ స్తోత్రాన్ని జపిస్తూ ఈ మహాయాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కనుక ఒక పరకాల నియోజకవర్గం కాకుండా ఇటు పక్కన ఉన్న భూపాలపల్లి కావచ్చు, అటు పక్కన ఉన్న హుజరాబాద్ కావచ్చు, ఇటు పక్కన ఉన్న హనుమకొండ కావచ్చు, ఈ యాగంలో భాగస్వామ్యం తీసుకొని ఈ దర్శనం చేసుకొని పునీతులు కావాల్సిందిగా, వారి అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా నేను వారిని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి దీంట్లో కూడా చాలామందిగా వాలంటీర్గా పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కాకుండా ఇంకా వాళ్ళ బంధువర్గాలను కూడా తెలియజేసి ఈ పుణ్య కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములయ్యి వాళ్ళు కూడా దైవదర్శనం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మహారుద్ర యాగం చేస్తున్నారు. దానికి ముందు మన పరకాలకు సంబంధించిన కుంకుమేశ్వర ఆ గుడికి సంబంధించిన పశువుల సంత ల్యాండ్ మనకు వచ్చింది కదా, దీనిపై మీరు ఎట్లా వర్షం చేస్తున్నారు? ఈరోజు మిత్రుడు గుర్తు చేసినట్టుగా కొన్ని దశాబ్దాలు, అంతేనా, 40 సంవత్సరాలుగా ఇప్పుడు ఈ యాగ నిర్వహణ జరుగుతున్న ప్రాంతం ఏదైతుందో మొత్తం 4 ఎకరాల 11 గుంటలు. సరే, కొందరు దీని మీద కన్నేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బతికున్న వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే కావలసిన కార్యం భగవంతుడే నెరవేర్చుకున్నాడు. ఇది పూర్తి స్థాయిలో 100కు 100% ఇది కుంకుమేశ్వర స్వామి యొక్క ఆస్తిగా నిర్ధారణ జరిగింది. అదేవిధంగా చట్టపరమైన కార్యక్రమాలు కూడా అన్ని నిర్వర్తించడం జరిగింది. కోర్టు ద్వారానే కాకుండా రెవెన్యూ ద్వారా కూడా ఈ హక్కులు పూర్తిగా కుంకుమేశ్వర స్వామి టెంపుల్కే, ఆ దైవాడికే, ఆ శివుడికే ఉన్నదని చెప్పి కూడా నిర్ధారణ జరగడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు
బుచ్చన్న మాట్లాడినట్టు ముగ్గురు మాట్లాడినట్టుగా 94-95 ఇటువంటి కార్యక్రమానికి ఆ రోజు వారు సాక్షిగా ఉన్నారు. ఈరోజు కుంకుమేశ్వర స్వామి యొక్క కృషి అందరిది ఉన్నది, వాళ్ళందరిది. కానీ నేను ఒక సాక్షిగా ఉండడం అనేది నిజంగా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారి యొక్క భూమి, కుంకుమేశ్వర స్వామి యొక్క ఈ 4 ఎకరాల 11 గుంటల భూమి ఏదైతే ఉందో అన్యక్రాంతం కాకుండా పూర్తి సర్వ హక్కులు కూడా స్వామికి చెందడం అనేది కూడా నిజంగా స్వామికి నేను సదా కృతజ్ఞుడిని. నా హయాంలో అది జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాదు, ఆయన భక్తులందరి యొక్క విజయం ఇది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు ఇంతకుముందే చెప్పాడు మన స్వామి. ఆ కుటుంబం యొక్క కృషి అయితే ఇక మనం వెలగట్టలేనిది. ఎందరో ఎన్నో రకాలుగా వాళ్ళను మభ్యపుచ్చాలని చూశారు. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు నన్ను కూడా మభ్యపుచ్చాలని చూశారు. కానీ ఇది దైవ ఆస్తి కనుక ఆయన కాపాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ కుటుంబ శ్రమను కూడా, వారి యొక్క పట్టుదలను కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా దీనికి ఇక్కడ ప్రాంత గతంలో ఉన్న కమిటీస్ కానీ ఇవాళ ఉన్న కమిటీస్ కానీ ఈ భూమిని కాపాడే విషయంలో అంతకుముందు వెంకన్న నాయకత్వంలో ఈరోజు రాజేశ్వరం గారి నాయకత్వంలో వీళ్ళందరూ ఉన్నారు. అందరి నాయకత్వంలో కూడా ఎప్పటికప్పుడు దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తున్నారు.